హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరెంజ్ బోట్ ఎక్స్ప్లోరర్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ సామెత విన్నారా? చెప్తేనే కదా విన్నామో లేదో తెలిసేది అంటారా? అయితే వినండి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం. అవును, ఇది మనం చిన్నప్పుడు నిజంగానే విన్నాం. గారెలు కూడా బాగానే తింటాము. మరి మహాభారతం పూర్తిగా విన్నామా? లేదు. మహాభారతంలో ఉంది అంత లోకంలో ఉంటుందని, మహాభారతంలో లేనిది అసలు మనం లోకంలోనే ఉండదని పెద్దలు చెబుతూ ఉంటారు. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఆ పర్వాలో ఏముంటుందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మన చిన్నప్పుడు అయితే మహాభారతంలోని కొన్ని విషయాలు కథలుగా మన అమ్మమ్మో నానమ్మో పక్కన కూర్చోపెట్టుకొని మనకి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి తీరికే లేకుండా పోయింది. పిల్లలకే కాదు పెద్దవారికి కూడా తెలియని మహాభారతంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీకు ఈ వీడియోలో చెప్తాను. మహాభారత యుద్ధం చుట్టూ అల్లుకొని జరిగిన ప్రతి సంఘటన మన జీవితానికి ముడిపడి ఉంటుంది. మన ప్రశ్నలకు తెలియని సమాధానాలు అందిస్తూ ఉంటుంది మహాభారతం. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. దీనిని నేటికి ప్రజలు భక్తితో చదువుతున్నారు. ప్రతి సంవత్సరం జరుపుకునే గీతా జయంతి ఉత్సవాల్లో శ్రీమద్ భగవద్గీతను పూజించే నియమం గ్రంథాల్లో వివరించారు. ఈ రోజున శ్రీకృష్ణుడితో పాటు భగవద్గీతను పూజించడం వల్ల భక్తుల జీవితాల్లోని అన్ని కష్టాలు తొలగిపోయి వారి జీవితాల్లో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్రంలో జరిగిన యుద్ధానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మహాభారతానికి సంబంధించి అలాంటి కొన్ని కథలు ఉన్నాయని మీకు తెలుసా? వాటికి సంబంధించిన సాక్ష్యాలు సజీవంగా ఇంకా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాండవులకు మధ్య మహాభారతం యుద్ధం జరిగిన ప్రాంతం కురుక్షేత్రం. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. దానిని మనం ఈ రోజు భగవద్గీతగా అంటున్నాం. పురావస్తు సర్వే సమయంలో ఈ ప్రదేశం నుంచి బాణాలను, ఈటలను మొదలైన వాటితో పాటు మహాభారత కాలానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు. కురుక్షేత్రంలో ఒక పురాతన బావి ఉంది. అది ఇప్పటికీ ఉనికిలోనే ఉంది. అక్కడ కర్ణుడు యుద్ధ సమయంలో ఒక పద్మవ్యూహం సృష్టించాడని, అభిమన్యుడిని కుటిల ఉపాయం ద్వారా చంపాడని చెబుతారు. లార్డ్ ఘట్టూషం ఆలయం. మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు బార్బరికుడు ఎంతో బలవంతుడు. అతను కేవలం 3 బాణాలతోనే యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తాడు. బార్బరికుడు యుద్ధరంగంలోనికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అతనిని ఆపడానికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బరికుడు వద్దకు వెళ్తాడు. అతనిని తల భిక్షగా అడుగుతాడు. నీ తల దానం చేస్తే కలియుగంలో శ్యామ్ అంటే శ్రీకృష్ణుడి పేరుతో పూజిస్తారని వరమిచ్చాడు. కానీ బార్బరికుడు ఈ యుద్ధం ఫలితాన్ని చూడాలని ఉందని శ్రీకృష్ణుడికి తన కోరికను తెలియజేస్తాడు. అప్పుడు బార్బరికుడి మృతదేహాన్ని యుద్ధ ప్రాంతం నుంచి దూరంగా ఉంచారు. ప్రస్తుతం అతని మృతదేహం ఉంచిన స్థలంలో లార్డ్ ఘట్టూషం ఆలయం ఉంది. రాజస్థాన్ సిక్కార్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ఘట్టూషాంని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. భీమ పర్వతంపై హనుమంతుడు భీమసేనుడు కలుసుకున్న కథ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు హనుమంతుడి దారికి అడ్డుగా ఉన్న తోకను పక్కకు తీయమని భీముడు కోరతాడు. హనుమంతుడు భీముని వైపు తిరిగి దారి కావాలంటే, ముందుకు వెళ్లాలంటే నా తోకను నువ్వే కదిలించు అని చెబుతాడు. కానీ భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకను కదపలేకపోయాడు. ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ చాటిలో ఈ ఘటన జరిగినట్లు చరిత్రకారులు, పండితులు చెబుతున్నారు. అప్పుడు హనుమంతుడు భీముడిని విజయాన్ని సాధించమని దీవించాడు. వేదాల్లో బ్రహ్మాస్త్రం అత్యంత విధ్వంసకరమైన ఆయుధమని వర్ణించారు. కానీ మహాభారతంలో కౌరవుల, పాండవుల గురువైన ద్రోణాచార్య కుమారుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కానీ ఈ విధ్వంసకర ఆయుధాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో అతనికి తెలియదు. తన ముందుకు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి అర్జునుడు భయపడి శ్రీకృష్ణుడిని సలహా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ విధ్వంసకర ఆయుధాన్ని ఆపడానికి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని అర్జునుడికి సూచించాడు. ఇది నీ ప్రాణాన్నే కాదు, సోదరుల ప్రాణాలను కూడా కాపాడుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒప్పించారు. అప్పుడు అర్జునుడు కూడా ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ ఆయుధాన్ని ప్రయోగించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మాస్త్రం పడిన ప్రాంతంలో సింధులోయ ప్రజలు నివసించారు. అది సింధులోయ విధ్వంసానికి కారణమైందని చెబుతారు. కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధాన్ని సంబంధించిన కథ యుద్ధం ప్రభావాన్ని వెల్లడిస్తుంది. మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశానికి మనం నేటికి వెళ్లి చూడవచ్చు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.